ఈ స్తోత్రం హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడు, కృంగచేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగం ధ్యానం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ ప్రభు నాతో మీతో మాట్లాడునుగాక. ఈ యొక్క అధ్యాయాన్ని, ఈ వచనాన్ని చదువుకుంటూ వచ్చినప్పుడు ఈ యొక్క వచనములో హన్నా అనే ఒక భక్తి కలిగినటువంటి వ్యక్తి ఈ విధంగా విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారు. హన్నా విజ్ఞాపన చేసి ఇలాగు అనెను. హన్నా ప్రభువుకి మొరపెడుతూ ఉంది. హన్నా ప్రభువుకి మొరపెడుతూ ఉంది. ఆ ప్రార్థన ఎంతో గొప్పగా ఉంది. హన్నా చేస్తున్న ప్రార్థన ఎంతో గొప్పగా ఉంది. ఇంత గొప్ప ప్రార్థన హన్నా ఎలాగూ చేయగలిగింది? హన్నాలో ఇంత గొప్ప భక్తి ఎలాగూ ఉంది అని చూచినప్పుడు ఇశ్రాయేలు సమాజం అంతటిలో దైవభక్తి అనేది పుష్కలంగా ఉంది అని ఈ వచనం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలీలలో దైవభక్తి పుష్కలంగా ఉంది. హన్నా మనకు బైబిల్ గ్రంథంలో ఎల్కానా భార్యగా తెలియపరచబడుతుంది. షిలోహు దేవాలయంలో ప్రార్థన చేసినటువంటి ప్రార్థనాపరురాలుగా ప్రత్యక్షమవుతుంది. ఈ 2వ అధ్యాయం 1వ వచనములో యెహోవాకు విజ్ఞాపన చేయుచున్న వ్యక్తిగా హన్నా కనబడుతూ ఉంది. హన్నా ఏమని అంటూ ఉంది? నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుతును. దేవునికి స్తోత్రం. ఈ మాటలను మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రియ సహోదరులారా, హన్నా దేవుని గురించి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంది. దేవుడి గురించి ఈ భక్తిపరురాలు చేసే ప్రార్థన ఏంటి అని సూచినప్పుడు ఇది ఒక రకంగా చెప్పాలి అంటే సమూయేలు జీవితంలోనే హన్నా గారు ఒక మూలధనం వెలే కనబడుతూ ఉంటారు. సమూయేలే ఒక గొప్ప ప్రవక్త అని ఈ గ్రంథం తెలియచేస్తూ ఉంటే, ఆ సమూయేలు గారికి తల్లి అయిన హన్నా యొక్క భక్తి సామాన్యమైనది కాదు. ఈ ప్రార్థనలో 2 విషయాలు బయలుపరచబడుతూ ఉన్నాయి. 1 భక్తి, 2 ప్రవచనాత్మకమైన విజ్ఞాపన. ఈ విజ్ఞాపనలో 1 దైవభక్తి, భక్తి ప్రామాణికంగా ఉంది. భక్తితో పాటు ప్రవచనాత్మకమైన విజ్ఞాపన. అంటే ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడు. ఐశ్వర్యం, దారిద్ర్యం అనేక విషయాలను హన్నా ప్రస్తావించింది. అనేకమైన విషయాలను గురించి హన్నా ప్రస్తావించింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ సృష్టిలో మానవ చరిత్రలో మానవాళిలో జరిగేటటువంటి అనేకమైన స్థితిగతులను హన్నా పేర్కొనుచూ ఉన్నది. మానవ జీవితంలో మనుష్యుడు ఎదుర్కొనే అనేకమైన పరిస్థితులను హన్నా ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా.
లోకంలో దారిద్ర్యము ఉంది, ఐశ్వర్యము ఉంది. ఈ ఐశ్వర్య దారిద్ర్యాలకు దేవుడిని ముడిపెడుతూ ఉంది. దారిద్ర్యాన్ని కలుగు చేయువాడు, ఐశ్వర్యాన్ని కలుగు చేయువాడు దేవుడే అని అంటుంది. ఒక వ్యక్తి దరిద్రత స్థితికి ఎందుకు వస్తాడు అని అంటే అతని యొక్క పాప క్రియల వలన. ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడు ఎందుకు అవుతాడు అని అంటే అతని యొక్క బుద్ధి, 2 జ్ఞానం. బుద్ధి జ్ఞానములు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తాయి, పాపము దారిద్ర్యాన్ని కలుగు చేస్తుంది. స్తోత్రం. అంటే ఏమిటి అంటే మానవ జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్. ఒక తరంగము వలె హెచ్చు తగ్గులు మానవ జీవితంలో ఉంటాయి. ఈ హెచ్చు తగ్గులు ఏవైతే ఉన్నాయో వాటికి కారణం ఏంటి, అవి ఎలా ఏర్పడతాయి? ఒకడు గొప్పవాడు కావడం, తరువాత అతడే సామాన్య స్థితికి రావడం, మరలా గొప్పవారు కావడం, సామాన్య స్థితికి రావడం, లేకపోతే దరిద్ర స్థితికి రావడం. వీటిని గూర్చి హన్నా ఏముంటుంది అని అంటే వీటికి మూలకర్త యెహోవా. యెహోవా అనగా దేవుడు. దేవుడు మానవులను పరిపాలన చేయువారు. దేవుడు మానవాళిపైన తన అధికారం కలిగినవాడు. దేవుడు మానవాళిపైన తన అధికారాన్ని, అందుకనే భక్తి అనేది మనిషికి ఎందుకు అవసరం అని అంటే తాను భయము కలిగి ఈ భూమి మీద బ్రతకడానికి. భయం కలిగి ఎందుకు బ్రతకాలి అని అంటే భయం లేకపోతే మానవుడు చర్యలకు అదుపు లేకుండా పోతుంది. తాను జరిగించేటటువంటి పొరపాట్లు కానివ్వండి, మానవుడు చేసేటటువంటి పాపం కానివ్వండి, హద్దు లేకుండా ఎప్పుడు పోతుంది అని అంటే భయం లేనప్పుడు. దైవ భయం ఉన్న చోట మనిషికి కట్టడి ఉంటుంది. దైవ భయం ఉన్న చోట మనిషికి కట్టడి ఉంటుంది. దైవ భయం లేని చోట మనిషికి విచ్చలవిడితనం ఉంటుంది. కాబట్టి మానవుడు విచ్చలవిడితనంగా ప్రవర్తించినప్పుడు అతను దారిద్ర్య పరిస్థితులు ఎదుర్కొంటాడు. దైవభక్తి కలిగి మనిషి బ్రతికేటప్పుడు ఐశ్వర్యాన్ని కలిగి జీవిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు వాక్యం ఏమని చెబుతుంది అని అంటే హన్నా చాలా గొప్ప ప్రార్థనను ఈ అధ్యాయంలో చేస్తూ ఉంది. ఏమిటి హన్నా గారు చేస్తున్న ప్రార్థన? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. దేవుని దైవత్వాన్ని ఇక్కడ చాలా చక్కగా గొప్పగా వివరిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయుల యొక్క గొప్పతనం ఏంటి, ఇశ్రాయేలీలో భక్తి చేసేటటువంటి వ్యక్తులు యొక్క భక్తి ముఖ చిత్రం ఈ అధ్యాయం. భక్తి కలిగిన ఇశ్రాయేలీయులను గురించి తెలుసుకోవాలి అని అంటే ఈ అధ్యాయం అంతటినీ కూడా, ఈ అధ్యాయంలో అన్నాగారు చేసిన ప్రార్థనని చదవగలిగితే ఆ ప్రార్థనను బట్టి వారి భక్తికి ఒక రూపం గీయవచ్చు. వారి భక్తికి రూపించిన రూపమే దైవభక్తి చిహ్నం. స్తోత్రం. ఇశ్రాయేలీయుల దైవభక్తిని ఎలా చూడవచ్చు అంటే ఈ అధ్యాయం ద్వారా చూడవచ్చు. స్తోత్రం. హల్లెలూయా. సామాన్యమైన వ్యక్తేనండి హన్నా గారు, కాదండి. ఎల్కానాకు భార్యగా మొట్టమొదట కనబడే హన్నా, దేవాలయంలో ప్రార్థన చేస్తూ కనబడే హన్నా, యెహోవా నామమున ప్రార్థన చేస్తూ కనబడుతున్న హన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎల్కానా భార్య అన్న, షిలోహు దేవాలయంలో కుమారుని కోసం ప్రార్థన చేసేది హన్నా. తన ప్రార్థన ఆలకించి దీవించిన దేవునికి విజ్ఞాపన చేసేది హన్నా. కాబట్టి ఈ హన్నా ఒక సామాన్యమైన వ్యక్తి,
సామాన్యమైన వ్యక్తి ఇంత గొప్ప ఆధ్యాత్మిక విలువలను కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మనకి ఈ బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటే నిజంగా దైవభక్తిని మనం ఎంత గొప్పగా చేస్తే దేవుడిని గుర్చిన జ్ఞానాన్ని కలిగి ఉంటాం అనే విషయాలను ఇక్కడ ధ్యానించబడుతూ ఉన్నాం. మనం చదివే వాక్యాలు చదువుతూనే, వినే వాక్యాలు వింటూనే, చెప్పే వాక్యాలు చెప్తూనే, చేసే ప్రార్థనలు చేస్తూనే దేవుని మందిరంలో నడుచుకుంటూ వచ్చినప్పుడు దైవభక్తి చేత ఒక వ్యక్తి నింపబడాలి అనేది దేవుని చిత్తం. దైవభక్తి చేత నింపబడేటటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలాగ ఉంటాయి, వారి యొక్క ప్రవర్తన ఎలాగ ఉంటుంది అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన ఆలోచన, ఆత్మానుసారమైన మనస్సు, శరీరంతో ఎక్కడ పెనవేయబడి దేవునికి అవిధేయంగా ప్రవర్తించకుండా దేవుని నామాన్నే ఘనపరచటానికి అది ఆత్మతత్వాన్ని అంటిపెట్టుకుని ఉండేటటువంటిదిగా ఉండాలి అని, ఆత్మ స్వభావాన్ని కలిగి మనుషుడు ఉండాలి అని ఈ వచన భాగాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఏమని తెలుసుకుంటూ ఉన్నాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి తన నిండా దైవభక్తిని కలిగి ఉండాలి అని అంటే ఎలాగూ భక్తి ఒక వ్యక్తి కలిగి ఉంటాడు. దేవుని గుర్చినటువంటి జ్ఞానం ఒక వ్యక్తిలో పుష్కళంగా నివాసం చేయాలి అంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? దేవునికి స్తోత్రం, ఏం చేయాలి? దేవునితో నిబంధన కలిగిన వ్యక్తిగా ఉండాలి, భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవాది దేవుని యొక్క స్వరం వినేటటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుడిని గుర్చినటువంటి వాక్యం సమృద్ధిగా కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. వాక్యాన్ని అధికంగా ప్రేమించాలి, అధికంగా ప్రార్థించాలి, అధికంగా వాక్యాన్ని పఠించాలి, అధికంగా అనేక మంది భక్తుల యొక్క చరిత్రలు చదవాలి, అనేక మంది భక్తుల యొక్క భక్తిమత్వాన్ని ధ్యానించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఒక దైవజనుడు దేవుని చేత గొప్పగా వాడబడుతూ ఉన్నారు అని చెప్పి అని అంటే ఆ దైవజనుడు దేవుడితో చేసే సహవాసం చాలా గొప్పదిగా ఉంటుంది. అతనితో దేవుడు మాట్లాడే విధానం, అతడు దేవునికి ప్రార్థించే విధానం, దేవుని అభిషేకం అతని మీద నిలిచి ఉండే విధానం, ఆ అభిషేకం కొరకు అతను చేసేటటువంటి కృషి, ప్రార్థన, దేవుని సన్నిధిలో అతను గడిపే విశేషమైన సమయం అతని మీద దేవుని అభిషేకం నిలిచి ఉండడానికి కారణం. దేవుని అభిషేకం ఏ వ్యక్తి మీద అయితే నిలిచి ఉంటుందో ఆ వ్యక్తి ద్వారా దేవుని ఆత్మే మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా పాత నిబంధన గ్రంథం నుంచి కృత నిబంధన గ్రంథం వరకు ఆమూలాగ్రం పరిశుద్ధాత్ముడు పనిచేశాడు అని చెప్పడానికి ఈ యొక్క వచనాలు తార్కాణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో సైతం పరిశుద్ధాత్ముడు పనిచేసినాడు. యెహోవా వాక్కు పరిశుద్ధాత్మ అయి ఉన్నది. యెహోవా వాక్కు తమ యొద్దకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఆ వాక్కును చాలా ఘనమైనదిగా ఎంచారు. అందుకే సమూయేలు భక్తుడు అంటాడు, ఆయనను ఘనపరుచు వారిని ఆయన ఘనపరుస్తాడు. ఇశ్రాయేలీయులను దేవుడు ఘనపరిచాడు. ఎలాగూ అని అంటే వారి హృదయాలలో దైవభక్తి చాలా గొప్పదిగా ఉంది. దైవభక్తి చాలా గొప్పదిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రార్థన చూడండి, ఎంత ఉన్నతమైన అనుభవాలు నా తల్లి మాట్లాడుతూ ఉంది. యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు. ఏమండి అన్నగారి స్టేట్మెంట్స్. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. కారణం ఏంటి? ఆయన దైవత్వాన్ని నిదానించి చూస్తున్న దాని పేరు ఇశ్రాయేలు. యెహోవా దేవుని దైవత్వాన్ని నిదానించి చూచుచున్న దాని పేరు ఇశ్రాయేలు. యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించని ఇశ్రాయేలు దేశమే యేసు దేవునికి జన్మనిచ్చినది కాగా ప్రపంచమంతటికి రక్షణ కలగడానికి ఇశ్రాయేలు దేశమే ఆధారమైంది. దేవునికి స్తోత్ర. ఇక్కడ మనం ధ్యానం చేస్తున్న మాట ఏంటంటే
కాలక్రమములో ప్రవక్తల గ్రంథాల యొద్దకు వెళ్ళేసరికి ఇశ్రాయేలీయులు దేవునికి దూరమయ్యారు. వారు వ్యభిచార సంబంధమైన పాపాలలో వారు నడుచుకుంటూ వచ్చారు. ఇశ్రాయేలీయులు దేవుడికి దూరమయ్యారు అనే మాటలు ప్రవక్తల గ్రంథాల్లో చదువుతూ వస్తే, కానీ ఆ ఇశ్రాయేలు దేశం ఈరోజు నాకు మీకు యేసుక్రీస్తు అనే మహాదేవుడిని అందించింది. యేసు ప్రభు అనే మహాదేవుడు ఇశ్రాయేలీయులలో నుండి మన యొద్దకు వచ్చారు, సర్వలోకానికి వచ్చారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని పేతురు కొర్నేలి ఇంట ప్రసంగిస్తూ ఉన్నారు. అన్యజనులకు నేను సువార్త చెప్పను అని చెప్పిన పేతురు, ఇశ్రాయేలీయులకు మాత్రమే నేను క్రీస్తును గూర్చిన మాట చెబుతానన్న పేతురుతో దేవుడు అంటాడు, ఇదిగో లోకమంతటికి నేను దేవుడునని చెప్పు అని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు పేతురుకి. లోకమంతటికి నేను దేవుడును. ఆ మాటే ఒక అభిషేకంగా పౌలు గారి మీద నిలిచిపోయింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాటకు పేతురు పునాది కాగా, ఆ మాట ప్రకటన చేయటానికి పౌలు గారు బాధ్యతలు స్వీకరించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దైవభక్తి పుష్కళంగా సుఖనివాసం చేసింది ఇశ్రాయేలు దేశంలో. చూడండి, ఈరోజు మనకు ప్రార్థన బాగా వచ్చు, వాక్యము బాగా వచ్చు అని అనుకుంటున్నామే. అన్నయ్య గారిలాగా ఈ మాటలని చెప్పగలమా? స్తోత్రం. అంటే మనకు బాగా వాక్యం వచ్చు అనుకునే వారం అన్నయ్య గారి దగ్గర ఎవరు ఈ అన్న? స్తోత్రం. దేవుడు ఈ లోకానికి ఏమై ఉన్నారు అనే గొప్ప సంగతులను గురించి ఈ తల్లి తెలియచేస్తూ ఉంది. దేవుడు ఈ లోకానికి ఏమై ఉన్నారు? కుటుంబానికి అతీతంగా, స్వజనానికి అతీతంగా మానవ సమాజంలో దేవుని యొక్క గొప్పతనాన్ని హన్న ఉద్ఘాటిస్తూ ఉంది. మానవ సమాజంలో దేవుడి యొక్క గొప్పతనాన్ని హన్న ఉద్ఘాటిస్తూ ఉంది. ఈ దేవుడు పరిశుద్ధ దేవుడు, దేవుడిలో పాపము లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన తన దైవత్వంలో నుంచి కించిత్తి మాత్రము కూడా ప్రక్కకు తొలగనివాడు అని నేను యేసు ప్రభువును గూర్చి ప్రార్థిస్తూ ఉంటాను, ధ్యానిస్తూ ఉంటాను. ఆయన తన పరిశుద్ధతలో నుంచి ప్రక్కకు తొలగనివాడు, పాపరహితుడు. పరిశుద్ధ దేవుడు, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు లోకంలో లేడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! దేవునికి స్తోత్రం. నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. యెహోవా దేవుని గొప్పతనాన్ని హన్నా తెలియచేస్తూ ఉంది. నీ సేవకురాలనైన నాకు మగబిడ్డను దయచేసిన ఎడల అని దేవాలయంలో కూర్చుని కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉన్న హన్నా మనోగతం ఏంటి? మనోగతం ఏమిటి? హన్నా మనోగతం ఈ అధ్యాయం. స్తోత్రం, హల్లెలూయా. హన్నా మనోగతం, నీ సేవకురాలైన నాకు మేలు చెయ్యి అని చెప్తూ ఉంది కదా. నీవు తప్ప మరి ఏ దేవుడునో లేడు. ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేయు దేవుడు, మానవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు ఈ భూమి మీద చేసేవారై ఉన్నారు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కొరకై దేవుడు పంచభూతాలను మానవునికి సేవ చేసేలా చేసే దేవుడై ఉన్నారు. ఈ ప్రకృతి అంతా భక్తునికి సేవ చేస్తుంది. ఈ ప్రకృతి, అందుకనే వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, సృష్టి అంతా మానవుడి కొరకు. సృష్టి ఎవరి కోసం? ఆకాశం, భూమి, గాలి, నీరు, అగ్ని
ఈ సృష్టి అంతా మానవుడి కొరకు దేవుడు చేసి ఆదాముతో అంటూ ఉన్నారు, నీవు ఏలిక. కాబట్టి సృష్టి మానవుడి కొరకు చేయబడితే మనిషి దేవుడిని వెదకనటువంటి వ్యక్తిగా ఈ భూమి మీద తిరుగులాడుతూ ఉన్నాడు. దేవుడిని వెదకనటువంటి వ్యక్తి మనిషి. తనకు జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుని గూర్చిన జ్ఞానం లేకోకుండా ఈ సమస్త ప్రకృతిని తన కొరకై సృజించినటువంటి దేవుని గూర్చిన ఆలోచన లేకోకుండా మనిషి ఈ భూమి మీద ఏం బ్రతుకుతూ ఉన్నాడో, దేనికోసం బ్రతుకుతూ ఉన్నాడో తెలియనివాడుగా కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గురి గమ్యం లేని మానవ జీవితాన్ని మనం ఆలోచించుకోవాలి. యేసు ప్రభు సువార్త ప్రకటించబడుతూ ఉంది అని అంటే ఏంటి ఈ సువార్త? యేసు ప్రభువుని నమ్ముకోండి, దేవుడిని నమ్ముకోండి అని ఈ ప్రార్థన వాళ్ళందరూ చెప్తారు, పాస్టర్ గారులు చెప్తారు. బైబిల్ ఇచ్చుకుని మాట్లాడితే యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని చెప్తారు. మానవుడి కొరకు ఈ సృష్టిని కలుగజేసిన దేవుడు ప్రకృతి సంబంధమైనటువంటి వనరు వసతులను కలుగు చేసిన దేవుడు తన వైపుకు చూడమని మనిషిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయన వైపుకు చూడాలి. ఆయన కలుగు చేసిన మేలులను పొందుకునే నీవు ఆయన వైపుకు చూడకుండా ఏం చేస్తావు? నీవు పీలుస్తూ ఉన్న గాలి, నీవు తినే ఆహారం, ఈ లోకంలో నువ్వు ఏదైతే చూస్తూ ఉన్నావో అది దేవదేవుని వలన కలుగ చేయబడినదైతే, ఆయన నీ కొరకు సృష్టించిన ఈ ప్రకృతిలో బ్రతుకుతూ ఉన్న నీవు నిజదేవుని గూర్చినటువంటి జ్ఞానం తెలుసుకొనవలసిన వ్యక్తివై ఉన్నావు అని వాక్యం నాతో నీతో మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. వాక్యం ఏమని చెబుతా ఉంది అని అంటే, దేవుడు మానవాళి ఎడల ఎలా నడుచుకుంటూ ఉన్నారు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. దేవునికి స్తోత్రం. యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు. అన్నగారు దేవుని జ్ఞానాన్ని కూడా చూస్తూ ఉంది. దేవుడి జ్ఞానం మానవుడు చూడడం ప్రారంభిస్తే అనంతమండి దేవుని జ్ఞానం. అది తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తే మనిషి పూర్తిగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి వెతుకుతూ ఉంటాడు. ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన్ని వెతుకుతూ ఉంటే ఆయన జ్ఞానం బోధించబడుతూ వస్తుంది. బుద్ధుడు కేవలం ఒక చెట్టు క్రింద కూర్చుని తపస్సు చేస్తేనే జ్ఞానం వచ్చింది అని చెప్పుకోగా, యేసు ప్రభు సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తూ వస్తే దైవజ్ఞానం ఆవిష్కృతం అవుతుంది. ఈ దైవజ్ఞానం మానవునికి నిజంగా మనకు తెలియవలసినటువంటి సమాచారం, తెలుసుకోవలసిన సమాచారం ఏమి ఉంటుంది అని అంటే, నా వరకు నాకైతే ఆయన దైవత్వాన్ని చూడటమే గొప్ప ఆనందం. ఆయన దైవత్వాన్ని చూడటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని గుణాలను గూర్చి ధ్యానించటమే, ఆయన స్వభావాన్ని, ఆయన స్వభావ స్వరూపాన్ని చూడటమే మహద్భాగ్యం, మహాభాగ్యం. ఆయన స్వభావ స్వరూపం ఈ భూమి మీద నడయాడుచున్న యేసు ప్రభువుని చూస్తూ ఉంటే ఈ కన్నులు జలధారలు. యేసు ప్రభు ప్రేమ, ఒక్కొక్క వ్యక్తిని ఆయన రక్షించే విధానం, అది ఒక్క దేవుని ప్రేమకు మాత్రమే సాధ్యం. దేవుని ప్రేమకు మాత్రమే సాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్క వ్యక్తిని దేవుడు రక్షించే విధానం,
చాలా గొప్పది. కనుక ప్రియ సహోదరులారా, ఈ వాక్యం మనతో ఏమని మాట్లాడుతూ ఉంది అని అంటే, ఈ దేవుడు అనంత జ్ఞానియగు దేవుడు. అనంత జ్ఞాని. దేవుని జ్ఞానం అనంతమైనది, అనంతమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, హన్నా దేవుని జ్ఞానాన్ని దర్శిస్తూ ఉంది. హన్నా దేవుని జ్ఞానాన్ని దర్శిస్తూ ఉంది. హన్నా ఏమి దర్శిస్తూ ఉంది అని చెప్పానంటే, ఇశ్రాయేలు సమాజానికి క్షేమము కలగడానికి, దిశానిర్దేశం చేయడానికి, ఇశ్రాయేలు ప్రజలకు మేలు కలుగటానికి దేవుడు ఏమి సంకల్పిస్తూ వస్తున్నారో దానిని హన్నా దర్శిస్తూ ఉన్నారు. సమూయేలు పుట్టుక ఇశ్రాయేలు సమాజానికి మేలు. సమూయేలు ఇశ్రాయేలీల మేలు కొరకై ఉద్భవించినటువంటి వ్యక్తి. కారణజన్ముడు. అనంత జ్ఞాని దేవుడు. మానవులను ఆయన ప్రేమిస్తూ ఆయన వైపుకి మానవుడు చూడాలని ఆశపడుతూ ఉన్నారు. ఆయన వైపుకి ఎవరు చూస్తూ ఉన్నారో వారిని ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన ఎవరు అని అంటే ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అనంత జ్ఞాని. కాబట్టి మానవుడు గర్వంగా మాట్లాడకూడదు, గర్వపు మాటలు మాట్లాడకూడదు అని హన్నా చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ వాక్యం అంతా మనం చదువుకునేటప్పుడు భూమి మీద మానవుని యొక్క పరిస్థితులను హన్నా తెలియచేస్తూ వస్తూ ఉంది. వాక్య వచనాలు మనం చక్కగా ధ్యానం చేసినప్పుడు దేవునికి స్తోత్రం. మనము ఈ లోకంలో అనేకమైన పరిస్థితులను చూస్తూ వచ్చేటప్పుడు సమాజంలో భక్తి చేసేటటువంటి వ్యక్తులు, క్రీస్తు ప్రభుల వారిని సేవించేటటువంటి భక్తులు మనకు కనబడుతూ వచ్చినప్పుడు యేసు ప్రభువు నామం యొక్క ఔన్నత్యాన్ని ధ్యానించేటటువంటి వ్యక్తులుగా ఉంటాం. యేసు ప్రభువు ఒక్కొక్క వ్యక్తి ఎట్లా ఏమేం చేస్తారు, ఆయన కార్యాలు ఎలాగా ఉంటాయి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన పరాక్రమము కలిగిన వాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన దైవత్వం విశేషమైనది, ఆయన దైవత్వం ఈ లోకాన్ని శాసించేది, ఆయన దైవత్వం ఎదుట నిలిచి ఆయనతో పోరాడగలిగిన వాడు ఎవరూ లేరు. ఆయన నేను దేవుడును, నేనే దేవుడును అని చెప్పే మహాదేవుడు. ఆ దేవుని పాదముల యొద్ద బ్రతుకుతూ ఉండే నేను మీరు తెలుసుకోవలసినటువంటి సత్యం ఏంటి అని అంటే, దేవుని దైవత్వం ఎదుట నిలిచి ఆయనతో పోరాడగలిగిన శక్తి ఎవరికీ లేదు. ఆయన దైవత్వం ఎంతో గొప్పది. ఆయన దైవత్వం ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో ఈ లోకం పోరాడుతూ ఉంది. దేవుడితో ఈ ప్రపంచం పోరాడుతూ ఉంది. అయితే దేవుడు అంటూ ఉన్నారు కదా, ఈ లోకంలో అనేకమైన పరిస్థితులకి మూలం మానవుడి యొక్క చర్యలు,
మానవుడి యొక్క చర్యలు. మనిషి తన చర్యలను తెలుసుకొనవలసిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అన్నాగారు అంటుంది కదా, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోవుదురు, ఆకలి గొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. దేవునికి స్తోత్రం. చూడండి, అనేకమైన విషయాలను హన్నా గారు ప్రస్తావిస్తూ వస్తున్నారు. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఈ వాక్యాలు ప్రవచనాత్మకమైనవి. ఈ వాక్యాలు ప్రవచనాత్మకమైనవి. దావీదును దేవుడు గొర్రెల దొడ్డిలో నుంచి తీస్తూ ఉన్నారు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును సమూయేలు సైతం గుర్తించలేకపోయాడేమో కానీ దేవుడైతే గుర్తించాడు. స్తోత్రం. దావీదును గొర్రెల దొడ్డిలో నుంచి తీర్చి రాజుగా అతన్ని హెచ్చిస్తూ ఉన్నారు. ఉన్నతమైన స్థాయికి దావీదును హెచ్చించడానికి కారణం ఏంటి అని అంటే, దావీదు కలిగి ఉన్న విశేషమైన భక్తి. భక్తి అనేది ఎంత గొప్పది! భక్తి అనేది ఎంత గొప్పది! దేవుణ్ణి కీర్తిస్తూ, ఆయన్ని పాటలు పాడుతూ, ఆయన్ని మహిమపరుస్తూ గొర్రెలను కాచుకుంటున్న దావీదును చూస్తే, అరే చిన్న పిల్లగాడు, కానీ అతని హృదయంలో ఉన్న దైవభక్తి ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. స్తోత్రం. హృదయంలో ఉన్న భక్తి యొక్క గొప్పతనం ఏంటి అని సూచినప్పుడు దేవునికి స్తోత్రం. పెంట కుప్ప మీద నుండి దీనులను పైకెత్తువాడు, దారిద్ర్య స్థితిలో నుండి దేవుణ్ణి మహిమపరిచేవారు ఎవరైతే ఉంటారో, దేవుడి వైపుకి చూచేవారు ఎవరైతే ఉంటారో, ఆయన్ని ఆశ్రయించేవారు ఎవరైతే ఉంటారో, ఆయన్ని ఆరాధించేవారు ఎవరైతే ఉంటారో, ఆయన్ని అంటిపెట్టుకునేవారు ఎవరైతే ఉంటారో, అట్టి వారిని దారిద్ర్యంలోనే దేవుడు ఉంచడు, హెచ్చిస్తాడు. అయితే భక్తితో పాటు మోసాన్ని కూడా కలిగి ఉండకూడదు. భక్తి యుక్తిని కలగలుపుకుని దేవుని సమాజంలో చలామణి కావాలి అని కోరుకుంటే యేసుప్రభు హంసలాగా భక్తిని యుక్తిని వేరు చేస్తాడు. దేవునితో ఆటలు కుదరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడితో ఆటలు కుదరదు. యుక్తి భక్తిని దేవుడు ఒప్పుకోడు. భక్తిని మాత్రమే ఉంచుతాడు, యుక్తిని తీసేస్తాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో నేను గొప్పవాడిని కావాలి అని కనుక కోరుకుంటే, నీకు స్తుతించటము కీర్తించటం వచ్చింది. స్తుతించటము కీర్తించటం వచ్చిన నీకు కీర్తి మీద కాంక్ష కలిగితే అది నిలవదు. కీర్తి మీద కలిగిన కాంక్ష నిన్ను ఓడించేస్తుంది. కానీ నీ స్తుతి కీర్తన ఉందే, అందులో ఉన్న భక్తి ఒకటి మాత్రమే నిన్ను హెచ్చించింది. స్తోత్రం. ఇక్కడ భక్తి ఉంది, కీర్తి మీద కాంక్ష ఉంది. ఈ రెండు కలిసిపోతే కుదరదు. స్తోత్రం. భక్తి కీర్తి మీద కాంక్ష కలవకూడదు. కీర్తి మీద కాంక్షను విడిచిపెట్టాలి, భక్తినే కలిగి ఉండాలి. అప్పుడు గొప్పవాళ్ళు అవుతారు. స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవ ప్రపంచంలో మేము రాణించటానికి మాకు అడ్డుపడేవారు ఎవరు అని అనుకుంటే ఎవరో కాదు, నీకు నువ్వే అడ్డుపడేవాడివి. నిన్ను నీవు చూసుకోలేక నీ తప్పును సరిచేసే వారితో విభేదించేటటువంటి వ్యక్తివైతే నీకు శత్రువు నీవే. అద్దంలో చూసుకుంటే కనబడిపోతాయి. స్తోత్రం, హల్లెలూయా. అయితే యేసు ప్రభు నిన్నేమి చేయలేడా? చేయడానికే పిలిచాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? మార్గ మధ్యంలోనే వెనుదిరిగి వెనక్కి వెళ్ళిపో. స్తోత్రం. నేను అందగాడిని కాదు, నేను సూర్యుడును కాదు. పేతురు కాకమునుపు, పేతురు పేరు సీమోను, రెల్లు లాంటి వ్యక్తిని
రాతి లాంటి వ్యక్తిగా మార్చాలని దేవుడు అభిషేకించనుద్దేశిస్తే రెల్లు లాంటి పేతురును స్థిరమైన వ్యక్తిగా చేయాలని దేవుడు కోరుతూ ఉన్నారు. రెల్లు అస్థిరమైనది, పేతురును దేవుడు స్థిరమైన వ్యక్తిగా చేయాలని కోరుతూ ఏం చేశాడు? పేతురుని నేను రెల్లును కదా అని వెనుదిరిగి పేతురు వెళ్ళిపోలేదు. అలాగే నీవు కలిగి ఉన్న భక్తి ఏదైతే ఉందో దానిని మాత్రమే ఆధారం చేసుకుంటే ఆ భక్తి నీకు రూపాన్ని ఇస్తుంది. ఈ మాట గుర్తించాలి. భక్తి రూపాన్ని ఇస్తుంది. ఏం రూపం అది? ఏ రూపాన్ని చూసి నువ్వు అవమానపడుతున్నావో, ఏ రూపాన్ని చూసి నువ్వు దాక్కుంటున్నావో ఆ రూపానికి రూపాంతరత కలుగుతుంది. అది భక్తి వలన మాత్రమే సాధ్యం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పెంట కుప్పల మీద నుండి వ్యక్తులను పైకెత్తువాడు ఎవరు? పెంట కుప్పల మీద నుండి వ్యక్తులను పైకెత్తువాడు ఎవరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి హన్నా గారు చాలా గొప్ప మాటల్ని ప్రవచిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు సమాజంలో సంభవించబోయే అనేకమైన పరిస్థితులను ఆవిడ ప్రవచనాత్మకంగా తెలియచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, భక్తిని ఒక వ్యక్తి తనలో నిండారుగా కలిగి ఉండడానికి ఆ వ్యక్తి దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు మేలు చేసేవారుగా ఉంటారు. ఎల్కానా చేయలేని మేలు దేవుని సన్నిధిలో హన్నా పొందుకునినది. దేవుని సన్నిధిలో హన్నా పొందుకునినది. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం నాతో మీతో ఏమని చెబుతూ ఉంది అని చెప్పానంటే, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో దేవుడి యొక్క గొప్పతనాన్ని గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ భూమి మీద ఐశ్వర్యాన్ని కలుగు చేయువాడు, దారిద్ర్యాన్ని కలుగు చేయువాడు యెహోవా. కాబట్టి మన భక్తిమత్వాన్ని మనం చూసుకొని దేవుని మార్గంలో ఎలా నడుస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలో ఎలా నడుస్తూ ఉన్నాం, ప్రభువుని ఎలా ప్రేమిస్తూ ఉన్నాం, ఆయన వాక్యాన్ని ఎలా ప్రేమిస్తూ ఉన్నాం, ఆయన ప్రార్థనను ఎలా ప్రేమిస్తూ ఉన్నాం, ఆయన కొరకు బ్రతకాలి అంటే ఏం చెయ్యాలి, ఏమేమి చెయ్యాలి, ఈ ఆలోచనలు కలిగి కనుక దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తులమైతే దేవుడు తన చిత్తానుసారమైనటువంటి దీవెనల చేత నడిపించే దేవుడై ఉంటారు. దేవుడు ఆశ్చర్య కార్యములను జరిగించుచు హన్నా ప్రార్థన యెహోవా ఆలకించి ఆమెను జ్ఞాపకము చేసుకొనుట వలన దేవుడు హన్నా జీవితంలో అద్భుతం చేశాడు. దేవుడు జ్ఞాపకము చేసుకునేటువంటి వ్యక్తుల జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు? ఆయన సన్నిధానములో నిర్మల హృదయం కలిగి, నిష్కపటమైన హృదయం కలిగి, లౌకికమైన శాపగ్రస్తమైనటువంటి ఆలోచన విధానాలు మనిషిలో లేకోకుండా యథార్థమైన స్వభావంతో దేవదేవుడిని మాత్రమే వెదికేటటువంటి సహృదయాన్ని కలిగి ఎవరు దేవాలయంలో దేవుడి వైపుకు చూస్తూ ఉంటారో అట్టి వ్యక్తులను దేవుడు జ్ఞాపకము చేసుకొని వారి విషయమై గొప్ప కార్యాలు చేయడానికి ఆయన కనుదృష్టి వారి మీద నిలిచి ఉండి వారిని ఎరిగిన దేవుడు వారి కొరకు చేసే గొప్ప కార్యాల ద్వారా ఆయన తన దైవత్వాన్ని వెల్లడి చేసేవారుగా ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. హన్నాను ఎరిగిన దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఎప్పుడైతే హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడో వెంటనే హన్నా సమస్యను జయించింది. ఏ సమస్యలతో హన్నా బాధించబడుతూ ఉందో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి దేవుడు హన్నా ప్రార్థన ఆలకించినారు. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరులారా,
నీ జీవితంలో, నా జీవితంలో ఎదురయ్యే అనేకమైన సమస్యలకు పరిష్కారం దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఈ ప్రపంచంలో గొప్ప కార్యాలు చేసేది అయి ఉన్నది. దేవుని సన్నిధి ఆయన దైవత్వాన్ని గూర్చినటువంటి గొప్పతనాన్ని ప్రకటించున్నది అయి ఉన్నది. దేవుని సన్నిధి ఆయన మార్గాన్ని గూర్చి బోధించున్నది అయి ఉన్నది. కాబట్టి ఈరోజు మనము ప్రార్థనలు చేస్తున్నాం, వాక్యాలు చెప్తూ ఉన్నాం. దేవుడి యొక్క గొప్ప గొప్ప విషయాలను మనం ఎలా ధ్యానిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యెహోవా దేవుడిని ఆశ్రయించటం గొప్ప విషయం అండి. ఎవరిని ఆశ్రయించాలి అండి? పెనిన్న భర్తను ఆశ్రయించింది, హన్న దేవుడిని ఆశ్రయించింది. స్తోత్రం. పెనిన్నాకు భర్త పిల్లలు ఉంటే చాలు, హన్నాకు దేవుడు కావాలి. దేవునికి స్తోత్రం. హన్నాకు దేవుడు కావాలి. దేవుని ఆశ్రయించువారు ఆయన యొక్క గుణ విశేషాలను చూడగలుగుతారు. దేవుడిని ఆశ్రయించటం అనేది మహాభాగ్యం. ఆ భాగ్యాన్ని సంపాదించుకోవటం కోసం మనిషి చాలా కష్టపడాలి. యెహోవాను ఆశ్రయించటం అనేది మహాభాగ్యం. యెహోవాను ఆశ్రయించటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు గొప్పగా నేను భక్తి చేస్తున్నాను అని అంటే ఆ స్థితిని కాపాడుకోవటానికి ఒక వ్యక్తి చాలా కష్టపడాలి. కాబట్టి ఆత్మతో సత్యముతో ప్రభువుని సేవించేవారుగా మీరు ఉండాలి అని అంటే ఈ ప్రభువు యొక్క ఆధిపత్యాన్ని, ఆయన పరిపాలనా దండాన్ని చూచేవారంగా ఉండాలి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయాల్లో వాక్యం ఉంటుంది. 99వ అధ్యాయం, 92వ అధ్యాయం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. అది చూడగలిగిన వారు ఎవరు? యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఏమిటి ఆయన రాజ్యము చేయుచున్నాడు? యెహోవా రాజ్యము చేయుచున్నాడు అన్న మాట మనుషునిలో దైవ భయాన్ని కలుగు చేస్తూ ఉంది. దైవ భయం కలిగిన వాడు దైవభక్తి చేస్తాడు. దైవభక్తి చేసేవాడు గొప్ప కార్యాలు ఈ భూమి మీద జరగడానికి కారణమవుతాడు. గొప్ప కార్యాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప కార్యాలు. దైవ భయం కలిగిన వాడు దైవ భక్తి చేస్తాడు. దైవ భక్తి చేసేవాడు గొప్ప కార్యాలు జరుగుతాయి. భక్తి అంటే అది సామాన్యమైనది కాదండి. దైవ భక్తి అన్న మాటలో ఉన్న నిర్వచనాన్ని నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది చాలా కాలం పట్టిద్ది తెలుసుకోవడానికి. నిర్వచనం, దైవ భక్తికి ఉన్న నిర్వచనం చాలా గొప్పది. ఎవరు దైవభక్తి చేసేవారుగా ఉంటారో అట్టి బిడలు గొప్ప కార్యాలను చూస్తారు. ఈ భూమి మీద దేవుని రాజ్యం స్థాపించబడడానికి, ఈ భూమి దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడడానికి దైవభక్తి చేసే వ్యక్తులే దానికి మూలం. దైవభక్తి గొప్ప కార్యాలను చేస్తూ ఉంటుంది. భూమి మీద మనుషుడు ఏవేవో చేయాలని చూస్తూ ఉంటాడు. అయితే వానికి పైగా దేవుడు వానిని త్రిప్పుతూ ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడంటే మానవుడిని తన చేతిలో పెట్టుకుంటాడు. నువ్వు నా చేతిలో ఉన్నావు అనే సత్యాన్ని మానవుడికి తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు సృజించినటువంటి ఈ సృష్టిలో మానవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడిని తెలుసుకొనవలసిన వాడై ఉండగా నీవు ఏం వెతుకుతూ ఉన్నావు? ఆయనను వెదుకువారు ఆయనను కనుగొందురు. యేసు ప్రభువుని వెదికే వ్యక్తివి నీవైతే, నిజదేవుడిని వెదికే వ్యక్తివి నీవైతే, నీవు ఉన్న స్థితిలో
నీవు చేసే తప్పుల్ని సరిచేసుకోవాలి. నీలో ఏ పాపమైతే ఉందో, నీలో ఏ చెడుగు అయితే ఉందో, ఏ అపరాధం అయితే ఉందో దానిని నీవు సరిచేసుకోవడానికి ఉన్న మార్గాలు ఏవైనా ఉన్నాయి అని అంటే అది భక్తి మార్గమే. ఆ భక్తికి నువ్వు పేరు పెట్టాలి, లేదా ఆ భక్తికి ఉన్నటువంటి గొప్ప పేరును నువ్వు తెలుసుకోవాలి, ఆ మార్గంలోకి రావాలి. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు మార్గం గొప్పది అని అంటే వినడానికి నీకు కష్టంగా ఉంటే, నీ చెడుగు నుంచి నీవు విడిపించబడడానికి నీవు పడే ప్రయాస ఏదైతే ఉంటుందో ఆ ప్రయాసలో ఒక భక్తి నీకు తారసపడుతుంది. ఆ భక్తిని నువ్వు తెలుసుకోవడానికి అడుగులు వేస్తే నిన్ను రక్షించగలిగినటువంటి భక్తి నిన్ను ఒప్పింపచేస్తుంది. ఆ ఒప్పుకోలుతనమే రక్షణ మార్గం. స్తోత్రం. నీవు ఒప్పుకోలేనంత వరకు రక్షణకు దూరంగా ఉంటావు. నీవు ఒప్పుకోలేనంత వరకు రక్షణకు దూరంగా ఉంటావు. ఆ నామాన్ని నీవు ఒప్పుకోలేకపోవడానికి కారణం నీకు అడ్డుపడేవి ఎన్నో, ఏవేవో. వాటినే ఛేదించటానికి నీ ఆత్మ నీ దేహంలో దేవుని చేత పోషించబడుచున్నది. నీ ఆత్మను పోషించుచున్నవాడు సజీవుడు, కానీ నీవు ఆరాధించుచున్నది నిర్జీవం. సజీవుడైన దేవుని చేత నీ ఆత్మ పోషించబడుతుంది. ఆ సజీవుడైన దేవదేవుడిని తెలుసుకోవడానికి, ఆయన నామాన్ని నీవు తెలుసుకోవడానికి, ఆ నామాన్ని నీవు ఒప్పుకోవడానికి నీకు ఆటంకాలేవో వాటిని గుర్తించు. నీ ఆటంకాలను నీవు గుర్తించినట్లయితే నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. దాని పేరే మోక్షం. ఆత్మరక్షణ ఈజ్ ఈక్వల్ టు మోక్షం. ఆత్మకు రక్షణ కావాలి, ఆ రక్షణ పరమాత్ముని వలన కలుగుతుంది. ఆత్మకు రక్షణ పరమాత్ముని వలన కలుగుతుంది. ఆ పరమాత్ముడు తన పరిశుద్ధ రక్తము ద్వారా నీ పాపమును తన మీద వేసుకొని నీలో ఉన్న పాపాన్ని ఆయన తుడిచివేస్తాడు. అది ఎలా జరుగుతుంది? కర్మల ద్వారా, క్రియల ద్వారా పాప విమోచన కలగదు. కర్మల ద్వారా పాప విమోచన కలుగదు. స్తోత్ర, హల్లెలూయా. కనుక ఈ నిజమైన దేవుడి యొక్క మార్గంలోనికి రావడానికి ఈయన బలవంతంగా ఏ మాత్రము కూడా పిలవడం లేదు. స్వేచ్ఛగా మాత్రమే ఆయన పిలుస్తూ ఉన్నారు. కనుకట్టి దేవాది దేవుని యొక్క సన్నిధానంలో నా ప్రియ సహోదరులారా, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడిని కూర్చున్నటువంటి సంగతులను నీవు తెలుసుకుని ఈ భూమి మీద తన ఆధిపత్యాన్ని జరిగించే దేవదేవుడి చర్యలను నీవు నిదానించి చూసిన ఎడల ఈ ప్రకృతి ఆయనకు సాక్ష్యమిస్తూ ఉంది. అది ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉంది. కనుక అట్టి ఘనమైన గొప్ప దేవుని నామ ప్రభావము నీ మీద ఉదయించి నిన్ను రక్షణ మార్గంలోనికి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.